తలంబ్రాల బియ్యం విషయంలో మీనాని అనరాని మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న బాలు ఒక్కసారిగా కోపంతో ప్రభావతి మీదకి విరుచుకుపడతాడు. ఇప్పుడు ఏం జరిగిందని, కాలు తగిలి పడిపోయాను అని అమ్మాయి చెప్తూ ఉంటే దానికెందుకు ఓ తెగ గింజుకుంటున్నావు? నీ కొడుకు కావాలంటే బాస్మతి బియ్యంతైనా తలంబ్రాలు కలుపుకో, అంతేకాని నోటుకొచ్చినట్టు మాట్లాడక అంటూ ప్రభావతి మీద కోపడుతూ ఉంటే, ఇక ప్రభావతి మీ ఇద్దరు కావాలనే చేస్తున్నారు, నా కొడుకు పెద్ద సంబంధం దొరికిందని కోటీశ్వరుడు అయిపోతున్నాడని మీ ఇద్దరికి గుళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అని అయితే మాట్లాడుతూ ఉంటే, ఇక బాలు తట్టుకోలేకపోతాడు. మనోజ్ ఏమో వీళ్ళిద్దరు కావాలని చేస్తున్నారు, నా పెళ్లి జరగనివ్వకుండా చేయాలని ఇదంతా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక బాలు ఉండి ప్రభావతితో ఆ అమ్మాయి చెప్పాల్సింది చెప్పింది, ఇక మీ ఇష్టము, ఇంకొకసారి నష్టజాతకులు పాపిష్టిది అది ఇది అని మాట్లాడితే ఊరుకోను అంటూ ప్రభావతి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. ఇక మీనా కూడా నన్నంటే అనండి, మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఆయన కూడా అంటున్నారు అంటూ బాలు విషయంలో మీనా ఎదురు తిరుగుతుంది. ఇంట్లో అందరూ కూడా ప్రభావతిని మనోజ్ని తప్పుపడతారు. పసుపు ఇంకా కలపలేదు కదా, అక్షింతలు చేయలేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకో బియ్యం తీసుకొచ్చి పెట్టు అని అంటూ ఉంటే, మీనా బియ్యం తెస్తానని వెళ్తూ ఉంటే, ఏం అవసరం లేదు, ఇప్పుడు దాకా పెట్టి నీ పాపిష్టి చేతులు చాలు, ఇంకొద్దు అంటూ ప్రభావతి మరలా